సర్జన్, అంటే ఎముకలు కీళ్ళ నిపుణ్ణి. నేను గ్రాడ్యుయేషన్ ఉస్మానియా నుండి అయినా ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఏమో చండీగఢ్ నుండి చేశాను. అది 1983 నుంచి 86లో చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాని తర్వాత ఢిల్లీలో సఫ్దర్జంగ్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెన్సీ 3 years, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో 5 years అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీలో 5 years. తర్వాత చెన్నైలో హ్యాండ్ సర్జన్గా ఒక 1 year ఎక్స్పర్టీస్ చేశాను. ఆ తర్వాత ముంబైలో వివిధ పారాలైటిక్ పేషెంట్స్ని వైద్యం చేశాను. సో దాని తర్వాత 1994 నుండి ఇక్కడ కుక్కట్పల్లిలో ఆర్థోపెడిక్ సేవలు అందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, కీళ్ళు, ట్రామా, దెబ్బలు తినటం, ఫ్రాక్చర్స్ అవ్వటం, వీటికి వైద్యం చేస్తూ ఉంటాను. ఇందులో భాగంగానే ఆర్థోస్కోపీ, మోకాలు మార్పిడి, హిప్ జాయింట్ మార్పిడి, వెన్నుపూసకు కూడా సర్జరీ చేయటం. అంటే ఐఎమ్ ఏ జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్. చేయందంటూ ఏమీ లేదు, అన్నీ చేస్తాను. బట్ ప్రస్తుతానికైతే ఆర్థోస్కోపీకి, నీ రీప్లేస్మెంట్ అండ్ ఫ్రాక్చర్స్కి అంతవరకే పరిమితం అవుతూ ఉన్నాను. ఆర్థోపెడిక్ సర్జరీ అనేది వైద్యంలో ఒక భాగంగానే భావిస్తాను. సర్జరీయే ముఖ్యం అని నేను అనను, నాది ధర్మం కూడా కాదు. అది జస్ట్ దాట్ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆపరేషన్. ఎంత మినిమంగా పేషెంట్ తక్కువ వైద్యంతో పూర్తిగా తేరుకుంటారో అని నా ఫిలాసఫీ ఇస్ దాట్. ఎంత మినిమం ఖర్చుతో పేషెంట్ ఆరోగ్యంగా ఉంటారు, ఎంత తొందరగా తన పనికి తను వెళ్ళిపోతాడు అనేది చూస్తూ ఉంటాను. సో పీపుల్స్ హాస్పిటల్లో నేను గత 12 years నుండి పనిచేస్తూ ఉన్నాను. సో పీపుల్స్ హాస్పిటల్ ఒక ట్రస్ట్ హాస్పిటల్, ముఖ్యంగా ఆల్విన్ కాలనీ ఎంప్లాయీస్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడ్డదని మీ అందరికీ తెలుసు. సో ఈ ట్రస్ట్ అనే భావనతో ఉంది కాబట్టి నాకు ఇక్కడ పనిచేయడం మహా ఆనందంగా ఉంటుంది. పేషెంట్స్కి వైద్యం చేయడం కూడా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి ఎంతో ఆఫర్స్ వచ్చినా నేను వాటిని చేయలేదు, నాకు ఇష్టం లేకుండింది. కార్పొరేట్ అంటే నాకు బాగా అనిపించేది కాదు, ఇప్పటికీ బాగా అనిపించదు. ఐ లవ్ టు ట్రీట్ పేషెంట్స్ ఆన్ మై ఓన్ అండ్ ఐ లైక్ టు లిమిట్ మై సెల్ఫ్ టు upper middle class patients and poor patients and middle class patients. సో పీపుల్స్ హాస్పిటల్లో లేనిదంటూ ఏమీ లేదు. పీపుల్స్ హాస్పిటల్లో అన్ని రకాల సర్జరీస్ చేశాము. నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్, ఆర్థోస్కోపీస్, ఆర్థోస్కోపిక్ సర్జరీస్ ఆఫ్ షోల్డర్స్, నీస్. ఓకే, సో పేషెంట్స్ ఆర్ రిలీ కంఫర్టబుల్గా సర్జరీస్ అయిపోతూ వచ్చాయి. కాంప్లికేషన్స్ మా దగ్గర ఆల్మోస్ట్ థౌజండ్స్లో 1-2 కాంప్లికేషన్సే అయ్యాయి. మెజారిటీ, ఐ మీన్ టచ్ వుడ్, వీ హ్యావ్ హ్యాడ్ హ్యాపీ రిజల్ట్స్. పేషెంట్స్ ఆర్ ఆల్సో క్వైట్ కోఆపరేటివ్ విత్ us and they believe us. That's the hallmark of and people come from distances to people's hospital. మంచిగా వైద్యం జరుగుతుంది, కరెక్ట్గా వైద్యం చేస్తుందనే భావంతో వస్తారు. అండ్ దానికి మేము ఫుల్ఫిల్ చేసేటట్టు పూర్తిగా పనిచేస్తాం. మా దగ్గర అందరూ చిన్నపిల్లల నుండి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ వస్తూ ఉంటారు. అందరికీను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆర్థోపెడిక్స్ అంటే అందరికీ ఎఫెక్ట్ అవుతాయి. స్టూడెంట్స్ ఏంటి, చిన్నపిల్లలు, అప్పుడే పసికందులైనా ఎవరికైనా కానీ, ముఖ్యంగా ఓల్డ్ పీపుల్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందరికీ వైద్యం చేస్తాం. డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటే కొంతమందికి వయసు పరంగా దొడ్డికాళ్ళు వస్తూ ఉంటాయి. కొంతమందికి అంటే పోలియో పేషెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆపరేషన్ తర్వాత కూడా కొంతమంది వేరే దగ్గర నుండి ఆపరేషన్ చేసుకొని వచ్చి కూడా కాళ్ళు వంకరగా, చేతులు వంకరగా ఉన్న వాళ్ళని కూడా వైద్యం చేస్తాము.
ఈ దొడ్డికాలు అనేది చిన్న పిల్లల్లోనూ ఉంటుంది, పెద్దవాళ్ళలోనూ క్రమేణా పెద్దవాళ్ళలోనూ అది ఎక్కువ అవుతుంది. సో దొడ్డికాలు చాలా కామన్ మన భారతదేశంలో కాదు, మన ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో కూడా చాలా కామన్గా ఉంటాయి దొడ్డికాలు. అది వాతావరణంకి అనుకూలంగా ఉంటాయి. ఈ దొడ్డికాలు వల్ల చాలామందికి మోకాలు అరుగుదల వస్తూ ఉంటుంది. సో ఈ దొడ్డికాళ్ళకి అరుగుదల రాకుండానే ముందుగానే సర్జరీ ప్రివెంటివ్ సర్జరీస్ చేసి వాళ్ళు మోకాలు మార్పిడి అవసరం రాకుండా చేశాము చాలామందికి. అంటే స్ట్రైట్ ఫ్రమ్ 55 ఇయర్స్ నుంచి సర్వసాధారణంగా మోకాలు అరగడం 60-65 నుంచి మొదలవుతుంది. మేమైతే అది ముందుగానే 45-50 ఇయర్స్లోనే చాలామందికి ఈ దొడ్డితనం, మోకాళ్ళలో ఉన్న దొడ్డితనం తీసేసి వాళ్ళు ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉండడానికి వీలుగా ఉండేటట్టు చేశాము. సో చాలామంది అందులో మోకాలు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, మోకాళ్ళ నొప్పులన్నీ కంప్లైంటే చేయరు. సో దాట్ ఈజ్ వన్ ఫీల్డ్ వేర్ మేము స్పెషలైజ్ చేస్తాం. అరుగుదల రాకుండానే ముందస్తుగానే సర్జరీస్.